హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మా గృహప్రవేశం వ్లాగ్ ఇది. చాలా డేస్ నుంచి నేను పోస్ట్ చేయట్లేదు కదా! సో, ఇది కంపల్సరీ పోస్ట్ చేయాలని వీలైనంత వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో, యాక్చువల్లీ ఇది గృహప్రవేశం ముందు రోజు మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. నేను, మమ్మీ కలిసి అనమాట. మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ సారే పెట్టినారు ఆ రోజు. సో, ఇంకా స్వీట్, హాట్ అన్నీ ఇంకా అట్లా ప్యాక్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా గృహప్రవేశం డేట్ కొంచెం హడావిడిగా ఫిక్స్ అయిపోయిందనమాట. లాస్ట్ మినిట్‌లో ఫిక్స్ జేసినారు. సో, ఓన్లీ మాకొక 1 వీకే టైం ఉండే షాపింగ్ చేయడానికి. ఎంత కంగారు అయిపోయిందో అసలు చెప్పాలంటే. ఇంకా పర్ఫెక్ట్‌గా వీడియోస్ అన్నీ తీసుకుందాం అనుకున్నా. బట్ అన్నీ మనమే షాపింగ్ చేసుకోవాలి, మనమే వీడియో తీయాలంటే అవ్వదు కదా! సో, వీలైనంత వరకైతే తీసినా అట్లా. సో, ఇది రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అనమాట. ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. సో, నేను వన్ సిల్వర్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఇది తెప్పించాననమాట. కుంకుమ, పసుపు భరిణ. సో, ఇదేంటంటే మనకి పూజ దగ్గర కుంకుమ, పసుపు పెట్టుకుంటాం కదా! దానికి బావుంటది. అండ్ పసుపు బొట్టు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటదని చెప్పి సో, ఇవి తెప్పించాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నేను యాక్చువల్లీ ఆన్‌లైన్ నుండి కదా! ఎట్లొస్తదో ఏందో అనుకున్నా. బట్ చాలా మంచిగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది. మీరు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ పర్చేస్ చేయాలంటే నేను వన్ సిల్వర్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ క్యాన్ చెక్ ఇట్ ఔట్ అండ్ రిమెంబర్ ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. నేనే పర్చేస్ చేసిన అవన్నీ. అండ్ ఇప్పుడు వాయినంకనమాట ఆకు, పండు, వక్క అన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అట్లా బ్యాగ్‌లో ఫస్ట్ పెట్టేసినాము. తర్వాత బ్లౌజ్ పీస్. ఇవి మెయిన్ గదా! కంపల్సరీ ఇంటికొచ్చిన వాళ్ళకి అది కంపల్సరీ ఇవ్వాలి గదా! అండ్ స్వీటు, హాట్ లాగా గర్జెలు అండ్ లడ్డు బెట్టాం. మా తెలంగాణలో అయితే వాటిని గర్జెలనే అంటారు. మీరేమంటారో నాకు తెలవదు. అండ్ హాట్ లాగా బూందీ కూడా ప్యాక్ చేసినామనమాట. సో, ఇవన్నీ నీట్‌గా అట్లా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసుకున్నాము. సో, దిస్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్. అండ్ మా తెలంగాణలో సారే అంటే కంపల్సరీ లడ్డు, బూందీ, గర్జెలయితే మ్యాండేటరీగా పెడతారనమాట. మాకు ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకునే వరకు లిటరల్లీ మిడ్‌నైట్ అయిపోయింది. బికాజ్ మాకు ఆల్ ఆఫ్ సడెన్ గృహప్రవేశం కాబట్టి అన్నీ ఒకటే రోజు అయినాయి మాకు. షాపింగ్, పూజ సామాన్లు తేయడం అండ్ నెక్స్ట్ డే క్యాటరింగ్‌కి ఇవన్నీ పనులు అదే రోజు చూసుకున్నాం. అందుకే మాకు చాలా లేట్ అయిపోయింది. మాకు ఎర్లీ మార్నింగ్ 3:55కి ముహూర్తం ఇచ్చారు. మాకు ఇల్లు డెకార్ అయ్యే వరకు 2 అయిపోయింది నైట్. అసలు యాక్చువల్లీ డెకార్ వాళ్ళని పిలిపించుకుందాం అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ సడెన్ అయ్యే వరకు మాకు అంత టైం లేదు మాట్లాడడానికి గూడా. ఇవి చూసారు కదా! ఈ స్టాండ్స్ ఇవన్నీ నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాననమాట. నాకు ఆ పేజ్ నేమ్ గుర్తులేదు. బట్ నేను పెడతాను డిస్క్రిప్షన్‌లో కొంచెం సెర్చ్ చేసి. చూడండి ఎంత షో వచ్చిందో వాటితోటి. అండ్ ఈ పైన వాల్‌కి గూడా మీరు ఇది చూసారు గదా! కౌ డిజైన్, దీన్ని పిచ్‌వాయ్ డిజైన్ అంటారు. ఇది గూడా నేను నాకు నచ్చినట్టు నేను ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇవి నేను 4 ఆర్డర్ చేసిన. బట్ టైమ్ లిమిట్ వల్ల ఆళ్ళకంత టైం లేక నాకు 2 పంపారు. అండ్ అన్ని రూమ్స్‌కి అట్లా సింపుల్‌గా డెకార్ చేయించుకున్నామనమాట. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇంటికి. జస్ట్ వాల్స్ అండ్ మనకు అక్కడక్కడ కొన్ని షెల్ఫ్స్ వరకు మాత్రమే అయ్యాయి. ఇంకా ఇంటీరియర్ చాలా పెండింగ్ ఉంది. ఫర్నిచర్ అంతా చేయించాలి. బట్ మాఘమాసం గదా! మంచి రోజులు ఉన్నప్పుడే గృహప్రవేశం చేయించాలని ఇంకా మా పేర్ల మీద అదొకటే ముహూర్తం ఉండే. అందుకే మాకు అట్లా సడెన్‌గా అయిపోయింది. అండ్ సత్యనారాయణ స్వామి పూజ కోసం ఇట్లాంటి బ్యాక్‌డ్రాప్ అండ్ డెకరేషన్స్ అన్ని మంచిగా సెట్ చేసేసినామనమాట. అండ్ షాపింగ్ లిటరల్లీ దేవుడి దయ వల్ల నాకు షాపింగ్ తొందరగా అయిపోయింది. ఎక్కువ వరకు నా దగ్గర కంచి పట్టు కలెక్షన్ ఎక్కువుంది. సో, ఈసారి అట్లా తీసుకోవద్దని గద్వాల్ ప్యూర్ పట్టు తీసుకున్నాననమాట. మంచిగా వీవర్స్ దగ్గర నుంచి తీసుకున్న శారీ నేనసలు ఒక్క సెకండ్ గూడా ఆలోచించలేదు. ఈ శారీ ఇట్లా తీసుకోగా నాకు ఇత్తే కావాలని పక్కన పెట్టేసిన. ఈ శారీ గురించి డీటెయిల్స్ నేను లాస్ట్‌లో క్లియర్‌గా చెప్తాను. సో, ఇది మంచి బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్ అనమాట శారీ. దానికి మంచి గ్రీన్ బార్డర్ అసలు ఎక్సలెంట్ ఉండే శారీ అయితే. అండ్ తర్వాత ఇంటి ఆడపిల్లతోని అట్లా దీపం పెట్టియాలి గదా! సో, మా మమ్మీ వాళ్ళు ఆ రాగి బిందె ఇచ్చారు. సో, ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అట్లా నీళ్ళ బిందె పట్టుకొని అడుగు పెట్టాలంట. సో, మా మమ్మీ స్టీల్ బిందె ఎందుకు వద్దు నేను మంచి రాగి బిందె ఇస్తా అని చెప్పి అట్లా ఇచ్చినుండే. నా బిడ్డ గూడా చూడండి అసలు లిటరల్లీ మార్నింగ్ 3:50కి లేచింది. లేచి పట్లంగా ఏసుకొని వచ్చి మంచిగా కోఆపరేట్ చేసింది. నేను అస్సలు అనుకోలేదు అది లేస్తదని చెప్పి. కానీ థాంక్ గాడ్ బానే కోఆపరేట్ జేషింది. ఎందుకంటే కొన్ని ఆడపిల్ల చేసే రిచువల్స్ గూడా ఉంటాయి గదా! అది వాళ్ళతో చేపిస్తేనే మనకు మంచిగా అనిపిస్తది. యాహ్! ఫైనల్లీ షీ కోఆపరేటెడ్ మంచిగా. అండ్ యాక్చువల్లీ మేము ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కడప కడిగినవి ఇవన్నీ తీసుకోవడానికి అవ్వలేదు. మా మరదలు చాలా వరకు ట్రై చేసింది పిక్స్ తీయడానికి. మార్నింగ్ అయ్యే వరకు అసలు యాక్చువల్లీ ఎవ్వరు లెవ్వలేదనమాట. మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చారు. మమ్మీ, మా మరదలు వీళ్ళిద్దరే ఉన్నారు. పంతులు గారు ఏ సామాను అడిగినా వీళ్ళే కిందికెళ్ళి పైకి తీసుకురావడం, మళ్ళీ వీళ్ళే ఫోటోస్ తీయడం. సో, అట్లా చాలా వరకు కొన్ని క్యాప్చర్ చేయడం అవ్వలేదు.
వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేసుకున్నాము. మెయిన్ ఇంట్లో అడుగుపెట్టేది తీద్దాం అనుకున్నాం. బట్ అది మాత్రం మిస్ అయిపోయింది క్లిప్పింగ్ ఎక్కడనో. ఇప్పుడు పాలు పొంగిస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసిన ఈ పాలు పొంగిచ్చే సీన్ చూస్తున్నా అనమాట. బికాజ్ మేము వాస్తు పూజ, నవగ్రహ పూజ అవి చేస్తున్నప్పుడు ఇంకా మమ్మీ చిన్నదాంతో పాలు పొంగిచ్చేద్దాం తెల్లారక ముందే అని చెప్పి ఇంకా వాళ్ళు ఇక్కడ పొంగిస్తున్నారనమాట. సో లక్కీలీ ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశారు. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను అనమాట ఈ వీడియోని. చాలా మంచి పొంగాయి పాలు. ఇప్పుడు ఈ పాలలో పరమాన్నం చేయాలి. ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 వరకు ప్యాక్ అయిపోయి ఉన్నాం మేము అన్ని పూజలతోటి. సో అక్కడ మాకు నవగ్రహ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటి కళ్యాణము. ఇంకా మా మానస అయితే అసలు ఇంటి పెద్దలాగా ఎన్ని పనులు చేసిందో ఆ రోజు అయితే లిటరల్లీ. మళ్ళీ మాకు ఇవన్నీ కట్టడానికి ఒక ఆడపిల్లనే చేయాలి కదా ఇట్లాంటివన్నీ. ఇంకా తను ఒక్కతే ఉండే మొత్తం ఇంకా తనే చూసుకుంది. అండ్ ఇంటి కళ్యాణం కూడా ఎంత బాగా చేశారంటే పంతులు గారు, నాకు లిటరల్లీ ఎట్లా అంటే మళ్ళీ మాకే కళ్యాణం చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. సో ఇప్పుడు జీలకర్ర బెల్లం ఘట్టం అనమాట. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పెళ్ళిలో ఏం చేశారు అని మాకు గుర్తు చేస్తూ అలా చెప్తూ చేశారు. అసలు చాలా మంచిగా అయిపోయింది. మాకు నిద్ర లేకపోయే వరకు మేము అంతసేపు కొంచెం డల్గా ఉన్నాము. బట్ ఈ కళ్యాణం అయ్యే టైంకి మాత్రం ఎక్కడ లేని జోష్ వచ్చేసింది అనమాట. ఆయన అంత బాగా మమ్మల్ని ఎంగేజ్ చేసిర్రు ఆ ఈవెంట్ మొత్తము. సో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టామన్నమాట లక్ష్మీదేవికి అండ్ శ్రీమన్నారాయణుడికి. అండ్ లక్ష్మీదేవి ఫేస్ అండ్ ఈ విష్ణుమూర్తి ఫేస్ అసలు ఎంత బాగా దొరికినాయంటే వాళ్ళిద్దరు ఇట్లా ఇట్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. వాళ్ళ మొహాలు క్యూట్గా ఉండే. అసలు చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అదే అన్నారు, ఎంత బాగుంది బొమ్మలు మాత్రం చాలా బాగుంది అని. బాగా దొరికినాయి అసలు. ఇంకా కళ్యాణం కంటే ముందు మాకు వాస్తు హోమం అండ్ గణపతి హోమం అయ్యాయి అనమాట. సో అది క్యాప్చర్ చేసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఆ హోమం అయ్యే టైం ఫుల్ పొగ వస్తుంది కదా, ఇంకా అందరు కిందికి వెళ్ళిపోయారు. మేము వరకే ఉండే పంతులు, మేమిద్దరం వరకే ఉండే అనమాట హోమం అంతా. సో వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు. కానీ హోమం కూడా చాలా మంచిగా చేశారు. తొందరగా కంప్లీట్ అయిపోయింది హోమం అయితే. అండ్ ఇప్పుడు మంగళసూత్రం కట్టే టైం అనమాట. చూడండి ఎంత బాగా చేసి ఇచ్చారో పంతులు గారు. చాలా వరకు పంతులే సగం పనులు చేసుకున్నాడు. అయం ముహూర్త శుభ ముహూర్త అదే ఏదత్ ముహూర్తకాలే మంగళసూత్రం ముడి మీద వేయాలి. ఏదత్ ముహూర్తకాలే సూర్యానేన అందమానాం గ్రహాణం అత్యన్నానుకూల్యత బలసిద్ధిరస్తు. స్వామివారి మీద అక్షింతలు వేసి అమ్మవారి మీద ఎక్స్చేంజ్ చేసి ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కళ్యాణం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా తలంబ్రాలు, ఓడి బియ్యము అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా మాకు బియ్యం పోద్దాం అనుకున్నారు. సో అట్లాంటి చిన్నవి ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత సత్యనారాయణ వ్రతం ఒకటి ఉంది. ఇవి అయిపోతే ఇంకా ర్యాపప్ అనమాట పూజలన్నీ. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అసలు ఎప్పుడెప్పుడు గృహప్రవేశము అది అని చాలా వెయిట్ చేసినాం మేమైతే. ఇంటీరియర్ అంతా అయినాక చేయించుకోవాలని ఉండే మాకు పూజ. బట్ ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ మంచి రోజులు కూడా ఉండాలి కదా. సో అందుకే ఇక మంచి రోజులు ఉన్నప్పుడే ఫస్ట్ చేయించేద్దాం, కావాలంటే ఇంకా ఇంటీరియర్ అంతా అయినాక చిన్నగా ఇంకేదైనా హోమం చేయించుకొని వెళ్దాంలే ఇంటికి అన్నట్టు అనుకున్నాం అనమాట. సో అందుకే నేను క్లియర్గా హోమ్ టూర్ అంతా ఏం చేయలేదు. సో ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ మెయిన్ హాల్లోనే అయ్యాయి. హోమం ఒకటి డైనింగ్ హాల్లో చేశారనమాట. ఇప్పుడు తలంబ్రాలు పోసే సీన్ అనమాట. ప్రతి పెళ్ళిలో తలంబ్రాలు బాగుంటుంది కదబ్బా. నేనైతే నా పెళ్ళప్పుడు తలంబ్రాలు ఎంత ఎంజాయ్ చేసినానో. ఇట్లా కజిన్స్ అందరూ పోటీ మీద పడి పోపిస్తారు కదా తలంబ్రాలు. సో నాకు పెళ్ళి మొత్తంలో ఇష్టమైన ఈవెంట్ ఇది. ఇప్పుడు అమ్మవారికి కూడా తలంబ్రాలు పోసేటప్పుడు పంతులు అట్లనే మమ్మల్ని కొంచెం అట్లా ఆట పట్టిస్తూ అట్లా పోయించారనమాట. అండ్ అసలు ఈ శారీ అండ్ బ్లౌజ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎంతమందికి నచ్చిందో, ఎన్ని కమెంట్స్ వచ్చాయో నాకైతే. శారీ డీటెయిల్స్ చెప్పండి, ఎక్కడ పర్చేస్ చేశారు, బ్లౌజ్ ఎక్కడ కొన్నారు అని. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. మార్నింగ్ యాక్చువల్లీ వేరే శారీ వేసుకున్నాను అనమాట నేను ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు, నవగ్రహ పూజ అండ్ వాస్తు హోమం ఇవన్నీ అయ్యేటప్పుడు. బట్ మోస్ట్లీ ఆ శారీలో నాకు క్యాప్చర్ చేసుకోవడం అవ్వలేదు. సో ఆ శారీ అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది హోమంకి వాటికి అని చెప్పి ఇంకా అది కట్టుకున్నా. ఇంకా దాని తర్వాత ఇంకా కళ్యాణం అప్పుడు ఇట్లా పట్టు చీర కట్టుకొని వచ్చిన. ఆ శారీ కూడా బాగుంటుంది. బట్ ఒక పిక్చర్ కూడా నాకు దొరకలేదు ఇంట్లో యాడ్ చేద్దామంటే. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా మంచి కంచిపట్టు శారీ పెట్టినారనమాట.
చాలా బాగుంటుంది అది పేస్టల్ కలర్. అది వ్రతం అప్పుడు వేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే మా వ్రతం అయ్యే వరకు చాలా టైం పట్టింది. బికాస్ కళ్యాణం తర్వాత మా మమ్మీ వాళ్ళు మాకు కూడా బియ్యం పోసినారనమాట. ఇంకా బియ్యం పోసే టైంకి ఒక్కొక్క రిలేటివ్స్ అందరు రావడం, ఇంకా అట్లా అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా మాకు మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చుకున్నంత టైం లేకుండే. హోప్ఫుల్లీ మళ్ళీ ఇంటీరియర్ అంతా అయినాక వెళ్తాం కదా, సో అప్పుడు హోమం చేసుకున్నప్పుడు ఆ శారీ వేసుకుందామని అనుకుంటున్నా. ఆ శారీ బ్లౌజ్ అదంతా సెట్ అయినాక నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను క్లియర్గా. అది కూడా చాలా బాగుంటుంది. రేర్ కలర్, నేను ఇంతవరకు ఆ కలర్లో పట్టు శారీ నేను చూడలేదు అనమాట. అండ్ దగ్గర వాళ్ళనే పిలుచుకున్నాం యాక్చువల్గా. అండ్ ఇంటి పక్క నెయిబర్స్ని అండ్ క్లోజ్ రిలేటివ్స్ని మాత్రమే. బికాస్ ఈ మొత్తం ఇల్లంతా కంప్లీట్ అవ్వలేదు అండ్ ఆల్ ఆఫ్ సడన్ కదా. అండ్ మళ్ళీ మాది వీక్ డే రోజు అయింది గృహప్రవేశం. సండేస్ అంటే చాలామంది వస్తారు కానీ వీక్ డే కదా, సో అందుకని జస్ట్ ఒక 70 to 80 మెంబర్స్ వరకు గ్యాదరింగ్ అనుకున్నాం అనమాట. సో అట్లా దగ్గర వాళ్ళ మధ్యలోనే చేసుకున్నాం అట్లా గృహప్రవేశము. ఇది అందుకే ఇంకా చూడని వాళ్ళందరూ ఇట్లా వీడియో రూపంలో చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను. అసలు అబ్బాయిలకైతే షాపింగ్ ఏమి ఉండదు కదా, లిటరలీ ఒక పంచ వేసుకుంటారు, ఒక కండు వేసుకుంటారు, అంతకు మించి ఏమి ఉండదు. మనకే దానికి తగ్గ చీరలు, దానికి తగ్గ జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ఎన్ని ఉంటాయి పనులు మనకి. మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి, వర్క్ చేయించుకోవాలి. నాకు ఒక 1 వీకే టైం ఇచ్చిర్రు. ఆ 1 వీక్లో నేను ఇవన్నీ చేసుకోవడానికి లిటరల్లీ ఎంత ప్రెషర్ తీసుకున్నానో నేను, అయిపోతుందా లేదా అని. బ్లౌజ్ కూడా శరణ్య బొటిక్ అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉంటుంది అనమాట. చాలా బాగా స్టిచ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరనే వేయించుకున్నాను వర్క్. అండ్ మంచిగా టైంకి తను ఒక 2 డేస్లో నాకు చేసి ఇచ్చేసింది. నేను ఇస్తుందో లేదో అనుకున్నా, బట్ 2 డేస్లో మంచిగా నాకు వచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే. చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్కి అండ్ శారీకి. బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో ఒక జూమ్ పిక్చర్ తీసుకున్నాను అనమాట. అందులో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. యాక్చువల్లీ కళ్యాణం కదా, మంచి ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి అట్లా గోదాదేవిది, రంగనాథ స్వామిది అట్లా 2 హ్యాండ్స్కి వేయించుకున్నా. వెనకాల కూడా నాకు టెంపుల్ గోపురం వేయించుకోవాలని ఉండే, బట్ ఏంటంటే ఎట్లాగో జడేస్తే మరి నాకు సెంటిమెంట్ అనిపించింది, కొంచెం గోపురంకి జడ తగలడం అదంతా ఓకేనా అని అనిపించింది. అందుకే వద్దులే మరి అంత అయినా. ఇప్పుడు ఈ గ్రీన్ మంచి బ్రైట్ కలర్ కదా, మొత్తం వర్క్ వేపిస్తే ఈ గ్రీన్ డామినేట్ చేయదు అని చెప్పి వెనకాల మాత్రం హైనెక్ పెట్టుకొని ప్లెయిన్గా వదిలేసిన. 2 హ్యాండ్స్కి అట్లా వర్క్ వేయించుకున్నాం అనమాట. ఎప్పుడు మా పుట్టింటి వాళ్ళు మాకు అట్లా ఒడిబియ్యం పోసారనమాట. తెలంగాణలో ఆడపిల్లని అస్సలు మర్చిపోరు. ఎవ్రీ 5 ఇయర్స్కి అట్లా మేము ఉన్నాం మీకు అని మంచి అట్లా గుర్తుపెట్టుకొని అట్లా ఒడిబియ్యం పోస్తారనమాట. సో ఇంకా రిలేటివ్స్ అందరు కూడా రావడం స్టార్ట్ చేసినారు. సో ఒక్కొక్కరు మంచిగా బ్లెస్ చేసినారు అనమాట. తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఉంది, అది అయిపోతే ఇంకా పూజలన్నీ వ్రాపప్ అనమాట. ఇంకొకరు రిలేటివ్స్ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయిపోయినారు. కరెక్ట్ మాకు వ్రతం టైంకి అందరూ గ్యాదర్ అయిపోయినారు. మార్నింగ్ అంతా ఎంటీ అనిపించింది, ఎవరు లేరని. బట్ వ్రతం టైంకి మాత్రం అందరు వచ్చేసినారు. నా బిడ్డ చూడండి ఎంత ముద్దుగా వేసుకుందో, పట్లంగా అంత చిన్న జుట్టుకి ఒక కొప్పు పువ్వులు అన్నీ పెట్టుకుంది. దాని పట్లంగా కూడా వాళ్ళ అత్తనే డిజైన్ చేయించుకొని వచ్చింది అనమాట. నీట్గా వర్క్ చేయించుకొని 1 వీక్ టైమే, తనకు కూడా 1 వీక్ టైంలోనే అన్నీ సెట్ చేసేసింది. జనరల్గా నా బిడ్డ అసలు పట్లంగా వేసుకోదు. అదేందో ఆ రోజు వాళ్ళ అత్త స్పెషల్గా చేసుకొచ్చినందుకు మంచిగా మార్నింగ్ నుంచి నైట్ దాకా అదే పట్లంగా మీద ఉంది తెలుసా అసలు. కానీ ఫొటోస్ సరిగా దిగడమే కాలేదు దాంతో. మేము అంత ఇంకా రిలేటివ్స్తో బిజీగా ఉండే కదా. ఇది యాక్చువల్లీ పూజ అంతా జరగకముందు, కళ్యాణం కాకముందు అట్లా అన్నీ ఒకసారి అట్లా వీడియో తీసుకున్నాం అనమాట. సో హోమం ఇక్కడ డైనింగ్ హాల్లో చేసినారు. ఇక్కడ చేసిన అయిపోయింది బికాజ్ మాకు అక్కడ బాల్కనీకి ఇంకా డోర్ అంతా సెట్ చేయలేమన్నమాట. సో పొగ చాలా వస్తుంది కదా, అట్లా బాల్కనీ నుంచి వెళ్ళిపోతుంది అని అక్కడ సెట్ చేసినారనమాట. అండ్ ఈ బౌల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నా. ఇప్పుడు యాక్చువల్లీ కళ్యాణం అయిన తర్వాత స్వామివారికి కూడా మంగళహారతి ఇవ్వాలి కదా. సో మేమిద్దరం మంగళహారతి ఇస్తున్నాం అట్లా. అసలు అనుకోకుండా నాది నా బిడ్డది కూడా డ్రెస్ కొంచెం మ్యాచ్ అయిపోయింది. దాంట్లో కూడా కొంచెం గ్రీన్ వచ్చింది కదా లంగా. మేము అసలు ప్లాన్ చేసుకోలేదు ఇట్లా సేమ్ అన్నట్టు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా మ్యాచ్ అయిపోయింది. అండ్ నా చేతికి ఉన్నాయి కదా థ్రెడ్ బ్యాంగిల్స్, అవన్నీ మాన్సా చేసింది. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు పెట్టే సారీ కూడా తనే ప్రిపేర్ చేసింది. ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే అదేదో మనం బయట నుంచి పర్చేస్ చేసినట్టే ఉండే. రెగ్యులర్గా గ్లాస్ బ్యాంగిల్స్ ఎట్లానే వేసుకుంటాం కదా, ఇవైతే మంచి క్లాసీగా ఉంటాయి అని చెప్పి ఆ శారీకి తగ్గ థ్రెడ్స్ అన్నీ షాపింగ్ చేసుకొని అట్లా చేసినాం అనమాట. నేను ట్రై చేయడానికి కానీ తనంత నీట్ ఫినిషింగ్ అయితే నాకు రాలేదు.
తను మాత్రం పర్ఫెక్ట్‌గా జుట్టింది. అన్నీ జుట్టి దాని శారీలో ఉన్న డిజైన్‌కి తగ్గట్టు ఆ బ్యాంగిల్స్ పైన గూడా అట్లా మంచిగా అతికిచ్చింది కుందన్స్ అన్నీ. మంచి షో ఉండే హ్యాండ్‌కి. అండ్ దగ్గర నుంచి క్లోజప్ పిక్చర్ తీసుకోవడం అయితే కాలేదు. బట్ హౌఎవర్ మీకు కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నాను అనమాట. అన్ని 1 వీక్ నుంచి ఇక్కడ మా ఇంట్లోనే ఉండి అన్నీ సెట్ చేసింది నాకు. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయిపోయింది. సో ఈ బ్యాక్‌డ్రాప్ అందుకే సెట్ చేసినాం అనమాట. అన్నీ ఒక్కొక్క ప్లేస్‌లో అన్నట్టు పెట్టుకున్నాము. అన్నీ ఒకటే చోట అంటే క్లమ్జీ అయిపోతాయి కదా! ఏమేమి పూజలు అయినాయి అని అందరికీ తెలవదు అని. సో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అన్నట్టు ఇట్లా సెట్ చేసినాము. అండ్ బ్యాక్‌డ్రాప్ నా దగ్గర ఇంకొక గ్రీన్ కలర్ బ్యాక్‌డ్రాప్ ఉంటది. దాని పైన ఇట్లా మంచి ట్రెడిషనల్ ముగ్గొస్తది. అసలు ఫస్ట్ ఆ బ్యాక్‌డ్రాప్ అనుకున్నాం. ఎందుకంటే అది ఎక్కువ నేను దేనికి వాడలేదు. బట్ ఈ మన కంగారులో ఏదైనా వెతికితే దొరుకుతదా అసలు? ఎంత వెతికినానో నేను ఆ బ్యాక్‌డ్రాప్ కోసం. ఈడ పెట్టినానో దొరకలేదు. ఇంకా సర్లే ఇది కూడా ట్రెడిషనల్‌గానే ఉంది కదా అని ఇంకిట్లా చేపిచ్చినాం. యాక్చువల్లీ నాకు బ్యాక్‌డ్రాప్ గూడా లైక్ మొత్తం కంప్లీట్ పెద్ద కౌస్ వచ్చేసి ముందు లక్ష్మీదేవి అట్లా ఉంటది కదా! ఆ టైప్‌లో సెట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ అంత టైం చెప్తున్నా కదా! అంత టైం లేదు. మాకు 1 వీక్ ఉంది. 1 వీక్‌లో మేము అన్నీ సెట్ చేసుకోవాలంటే కాదు కదా! సో ఫైనల్లీ హడావిడిగా అయినా కూడా మంచి గ్రాండ్‌గా అయిపోయింది గృహప్రవేశం అయితే. అండ్ మామూలుగా అయితే మనకి ఆవు దూడని కూడా తీసుకొస్తారు కదా! మాది సెకండ్ ఫ్లోర్‌లో అనమాట ఇండిపెండెంట్ హౌస్. సో పైన సెకండ్ ఫ్లోర్‌కి తీసుకొని రావాలి అంటే కొంచెం అవి జారి పడిపోతున్నాయంట టైల్స్ ఇట్లా సాఫ్ట్ ఉండే వరకు. మళ్ళీ మనం అంత కష్టపడి మనకు మంచి జరగాలని తీసుకొచ్చి అవి జారి అట్లా ఇంట్లో పడితే మళ్ళీ అదొక ఫీలింగ్ అనిపిస్తది. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా మేము వద్దని మామూలు పెద్ద ఆవు దూడది ఒక విగ్రహం కొనుక్కున్నాం అనమాట. ఇంకా అది తీసుకొని ఇంకా లోపల అడుగుపెట్టినాము. సో ఇట్లా అన్ని పద్ధతి ప్రకారం ఫాలో అయ్యాము. ఫైనల్లీ మా సత్యనారాయణ స్వామి పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ పాప లంగా బ్లౌజ్ చూసారు కదా! ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నామనమాట. నేను బేబీ గర్ల్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇస్తాను. మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా ఇట్లా కంచిపట్టు లంగా బ్లౌజులు తీసుకోవాలంటే వరమహాలక్ష్మిలో ఫస్ట్ చూడండి. బికాస్ నేనైతే ఎన్ని షాప్స్ తిరిగినా, ఎన్ని షోరూమ్స్ తిరిగినా మళ్ళీ తిరిగి వరమహాలక్ష్మిలోనే తీసుకుంటా. దానికున్న కలెక్షన్ అంతా అక్కడి నుంచి తీసుకున్నదే. అక్కడ మాత్రం కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు రిలేటివ్స్ అందరితో మంచి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. దిస్ బ్లూ సారీ అండ్ గ్రీన్ సారీ వీళ్ళిద్దరు మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు. ఆ పక్కన మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అనమాట. సో ఇంకా అట్లా రిలేటివ్స్ అందరితోని ఫొటోస్ తీసుకున్నాం. మా ఫ్యామిలీ పిక్చర్ పర్ఫెక్ట్‌ది తీసుకోవడం అయితే అవ్వలేదు తెలుసా మాకు. ఈ వీడియోస్ అవే కానీ ఫొటోస్ అయితే చక్కగా తీసుకోనే లేదు. ఇంత రెడీ అయ్యి ఆయనతో నేను ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగలేదు. అండ్ తిను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అనమాట వీళ్ళు. సో అంటే నాకు వదినలు అవుతారు. అండ్ ఇంకా ఒక్కొక్క రిలేటివ్స్ అందరూ రావడము, వాళ్ళతో ఫోటోస్ దిగడం అయిపోయింది. అందుకే నాకు మమ్మీ వాళ్ళ శారీ చేంజ్ చేసుకోవడానికి కాలేదు. లేకపోతే మొత్తం గృహప్రవేశానికి 3 శారీస్ ప్లాన్ చేసుకున్నాను నేను. ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఒకటి, ఇంటి కళ్యాణం అప్పుడు ఒకటి, అండ్ సత్యనారాయణ వ్రతం అప్పుడు ఒకటి అని. బట్ ఇంకా అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా! వాటికి కూడా మంచిగా బ్యాంగిల్స్, బ్లౌజ్ అన్నీ సెట్ చేసుకున్నా కానీ కంగారు ఎంత హడావిడి అయిపోయింది. అండ్ మాకు ఏంటంటే మమ్మీ వాళ్ళు మధ్యలో బియ్యం పోసే వరకు కొంచెం రిలేటివ్స్ కోసం వెయిట్ చేసామన్నమాట. బియ్యం పోయడానికి ఉండాలి కదా ఒక 4, 5. సో వాళ్ళు వచ్చి బియ్యం పోసిన తర్వాత మేము వ్రతం స్టార్ట్ చేసుకున్నాం. అట్లా కొంచెం డిలే అయిపోయింది టైమ్. అండ్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ పైననే ఇస్తున్నా. బికాస్ కింద ఫుడ్ అరేంజ్ చేసినాం సెల్లార్లో. మళ్ళీ వాళ్ళు ఫుడ్ తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ పైకి వస్తారో రారో అన్నట్టు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కరికి అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసినాము. అండ్ ఆరెంజ్ సారీ ఉంది కదా, అది నా ఫ్రెండ్ పూజిత అనమాట. అది చాలా దూరం నుంచి వచ్చింది. లిటరలీ దానికి వర్క్ ఉంటుంది, ఆయన లీవ్ పెట్టుకొని మరి వచ్చింది. థ్యాంక్ యూ పూజిత. అసలు నేను ముందు రోజు జస్ట్ అట్లా చెప్పిన రేపు గృహప్రవేశం ఆల్ ఆఫ్ సడన్ అనమాట. ముందు ప్లాన్స్ లేవు కదా, రేపు ఉంది రా అంటే ఇంకా సడన్గా ఇంకా లీవ్ పెట్టుకొని వచ్చింది. మంచిగా అనిపిస్తుంది కదా, మన నియర్ అండ్ డియర్ అట్లా పిలవగానే వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే. సో ఫైనల్లీ మా గృహప్రవేశ వేడుక అలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయిందనమాట. పిలిచిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇంకా చాలా మందిని పిలవాలి, బట్ టైం లిమిట్ వల్ల అండ్ వీక్ మధ్యలో వచ్చింది కాబట్టి అవ్వలేదు. మా మేనత్త అండ్ మామయ్య అనమాట. ఈసారి వాళ్ళ కూతురు నిక్కి మిస్ అయింది, రాలేదు ఫంక్షన్కి. అండ్ ఇంకా అసలు ఫ్రెండ్స్ కూడా ఉండే పిలవాల్సిన వాళ్ళు, బట్ అంతా ఇంటీరియర్ అంతా అయిపోయినాక వాళ్ళకి మంచి పార్టీ ఇద్దాం ఇంటికి పిలిచి అని అనుకున్నాను అనమాట. అండ్ నా బ్లౌజ్ డీటెయిల్స్ అండ్ శారీ డీటెయిల్స్ చెప్తాను కదా. సో బ్లౌజ్ ఇటువైపు చూసారు కదా, శ్రీకృష్ణుడిది. యాక్చువల్లీ శారీ ఇది ఫోటోలో అట్లా బ్రౌన్ కనిపిస్తుంది కానీ ఇది బ్రౌన్ అండ్ మంచి మెరూన్ రెండు మిక్స్ అయిన కలర్ అనమాట. మధ్యలో మొత్తం
గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయిన చెక్స్ వస్తాయి. ఒక పెద్ద గ్రీన్ కలర్ లైన్ అండ్ మధ్యలో గోల్డెన్ కలర్ చెక్స్ లాగా వస్తాయి. డిఫరెంట్గా ఉంటుంది శారీ అసలు. అండ్ బ్లౌజ్కి చూసారు కదా, అటువైపు గోదాదేవి ఉంది, ఇటువైపు శ్రీకృష్ణుడు ఉన్నాడనమాట. అంటే కళ్యాణం కదా, అట్లా గోదా కళ్యాణం టైప్లో ఉంటుంది అన్నట్టు. సో అట్లా డిజైన్ చేయించుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.